ఇప్పుడు ఆడబోతున్నాం మనము చెప్పుకోండి చూద్దాం. ఎల్ఈడి మీద 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కార్డ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డ్ వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆ ఆప్షన్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరు అనేది మీరు గెస్ చేయాలి. సింపుల్. సో ఫస్ట్ ప్రత్యూష స్టార్ట్ చేస్తారు. ప్రత్యూష ఒకవేళ మీరు చెప్పేస్తే 30 సెకండ్స్ టైంలో మీకు 20 కాయిన్స్ వస్తాయి, 2 ఆప్షన్స్ కరెక్ట్ అయితే. దాంతో పాటు స్టార్ వనిత అని కొన్ని కాయిన్స్ స్క్రీన్ మీద కనబడతాయి. ఈ కాయిన్స్ వెనకాల ఒక్కో కాయిన్ వెనకాల 10 గ్రామ్స్ గోల్డ్ ఉంది, స్కూటర్ ఉంది, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఐటమ్స్, అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఏదో ఒకటి రావచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే మీ క్వశ్చన్ స్వప్నకు పాస్ అవుతుంది. అంటే ఇన్ టైం మీరు చెప్పలేకపోతే స్వప్న మీకు పాస్ అయిన తర్వాత యుల్ హ్యావ్ ఓన్లీ 10 సెకండ్స్. రైట్ చెప్తే మీకు కాయిన్స్. అలాగే స్వప్న ఆడేటప్పుడు కూడా క్వశ్చన్ మీకు పాస్ అవుతుంది తను చెప్పలేకపోతే. మీకు కూడా అంతే. 1 2 3 4 ఏం కావాలి? 2 వద్దులే, 1కి వెళ్దాం. 2 వద్దులే, 1 అంట. ఫైన్. కార్డ్ నెంబర్ 1 ఓపెన్ చేసేద్దాము. ఆప్షన్స్ ఎవరు చెప్పాలి? 30 సెకండ్స్ టైం స్టార్ట్. పెట్టుకోండి కళ్ళజోడు పెట్టుకోండి. ఆప్షన్ ఏ ఎవరు, ఆప్షన్ బి ఎవరు? ఒకటి ప్రభాస్, తను త్రిష. ఆప్షన్ ఏ ప్రభాస్, త్రిష. ఆప్షన్ బి త్రిష. నేను అనుకుంటున్నా, మీరు కాకపోతే మాత్రం ఏమనుకోకండి. వాళ్ళే అనుకోరలేదు. సో మీరు స్వప్న మీరేమనుకుంటున్నారు? బి సమంత, ప్రభాస్. ప్రభాస్, సమంత. ఓకే, మీరు? ప్రభాస్ రైట్. ఇలియానా అనుకుంటున్నా. మీరు పద్మ? నో ఐడియా. సో చూద్దాం. ఆప్షన్ ఏ ప్రభాస్ అన్నారు, ఆప్షన్ బి త్రిష అన్నారు మీరు ఫస్ట్ చెప్పడం అయితే. సో లెట్స్ సి. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆప్షన్ బి కూడా రివీల్ చేసేయండి. ఓ మై గాడ్. ఎవరు ఆవిడ? మమతా మోహన్ దాస్. మమతా మోహన్ దాస్ ఆవిడ రాధిక. కాదు, నేహా శెట్టి. రాధిక క్యారెక్టర్ డీజే టిల్లులో. ఓకే, డీజే టిల్లునే అనుకున్నా. నన్ను కూడా దోకా ఇచ్చేసింది. నువ్వు కాకుండా తనని పంపించచ్చుగా త్రిషాని. ఈ క్వశ్చన్ నిజంగానే నన్ను అడుగుతున్నావు? నిన్నే అడుగుతున్నా, నేనే అడుగుతున్నా, నువ్వు చెప్పిప్పుడు. ఓకే, సో మొత్తానికి ప్రభాస్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 కాయిన్స్. స్వప్న రెడీ? 2. ఎవరు వీళ్ళిద్దరు? వెరీ ఈజీ. గోపీచంద్, హన్సిక. గోపీచంద్, హన్సిక. ఓకే, మీరు చెప్పండి ప్రత్యూష. ప్రత్యూష టైమ్ అప్. మీరు? గోపిచంద్ అండ్ అనుష్క. అనుష్క, గోపీచంద్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ అనుష్క. అగైన్ అనుష్క శెట్టి. అక్కడ నేహా శెట్టి అక్కడ కొడితే ఈ శెట్టి మిమ్మల్ని ఇక్కడ కొట్టింది. ఆప్షన్ బి చూద్దాం. మీరు గోపీచంద్ అన్నారు. లెట్స్ సీ. yes it is గోపీచంద్. మొత్తానికి ఇద్దరు 10-10 తో ఉన్నారు ఈ రౌండ్ లో. అండ్ ఇటు పక్క పద్మ రెడీ? 3. ఓకే, కార్డ్ నెంబర్ 3 చూద్దాం ఆప్షన్స్ ఏంటో. ఇలియానా, బి ఇలియానా. ఓకే, ఇలియానా. ఆప్షన్ ఏ ఎవరు? ఫాస్ట్ 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 ఫాస్ట్. ఒక్క లెటర్ ప్లీజ్ ప్లీజ్. కాదు. ఓకే, ఆప్షన్ ఏ. ఏం చెప్పలేకపోయారు. చెప్తాను. 5. ఒక్క ప్లీజ్. చాలా మంది హీరోస్ తో చేసింది. టైం అయిపోయింది. బాలీవుడ్ లో కూడా చేసింది. తనకు కూడా 2 ఏళ్ల బాబు ఉన్నాడు. యాక్చువల్లీ నేను శ్రియా అనుకున్నా, కానీ శ్రియానా ఆర్తా గారు వాళ్ళ మళ్ళీ కొంచెం బింది పెట్టేసరికి కొంచెం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు నవత? ఇలియానా, కాజల్ అనుకుంటున్నా. మరి కాజల్ అనుకుంటున్నా. కాజల్. ఆప్షన్ బి బాబా పాపనా? ఇలియానా. బాబా పాపనా? నేను బాబానే అన్నా. బాబా అన్నారా?
1 year 2 years అయిపోయిన పెళ్లికి బాజాలేదు ఇంకా శ్యామల గారు అనుకుంటున్నారు కాజల్ ప్లీజ్ దాంట్లో ఒక 2,000 to 3,000 స్టూడెంట్స్ వస్తారు మేడం ఏంటి ఇది అంటాను ప్లీజ్ వాళ్ళు ఏమనుకుంటారు మేడం కి సినిమా నాలెడ్జ్ లేదు కానీ బుక్ నాలెడ్జ్ చాలా ఎంత మంచి ప్రొఫెసర్ అనుకుంటారు నేను ఆడను అసలు ప్లీజ్ చూద్దాం కరెక్టో కాదు ఆప్షన్ ఏ రివీల్ చేయండి ప్లీజ్ అలాగే చూస్తోంది పద్మ కూడా నేను చెప్పేనా బాబు కూడా ఉన్నాడు నాకు పాప అన్నట్టు వినిపించింది అందుకే బాబు అన్న వెంటనే కాజల్ ఎందుకంటే మా ఇద్దరు సేమ్ టైం మ్యారేజ్ సేమ్ టైం బాబులు నేను అందుకే 2 ఏళ్ల బాబు అని కూడా చెప్పాను అందుకే మీరు బాబు అన్నాక కాజల్ అన్న బిఫోర్ పాప అన్నట్టు వినిపించింది శ్రియా అని చెప్పిన నేను చెప్పకపోతే నీకు బాబు పాపలా వినిపించిందా నా కొడుకు కూడా ఎప్పుడు బేబీ సిట్టింగ్ చేయలేదు ప్లీజ్ నో ఏడోకే ప్లీజ్ ఓకేనా ఇప్పటి నుంచి ముగ్గురుతో ఆట ఆడిపించుకో నేను ఆడ అవునా సరే నువ్వు ఇటు వచ్చే అయితే అంటే ఇంకా పిల్లలు పుట్టిన తినలో ఉన్న పిల్ల పోలే ఇంకా దట్స్ క్యూట్ సరే ఉండు బీ చూద్దాం ఆగు పదాన్ని తెచ్చుకుందాం నాకు వద్దు తీసుకో పర్లేదులే బీ రివీల్ చేయండి ప్లీజ్ ఇలియానా ఇస్ ద రైట్ ఆన్సర్ వద్దు అసలు నేను ఆడను అని నేను చెప్పినాక కూడా మీరు చూస్తే ఫీల్ అవుతుంది ఓల్ కొత్తేలమ్మ ఓల్ కొత్తలు నిన్ను స్టార్ కొట్టేద్దాం మనం వెళ్ళి గట్టి కొట్టేద్దాం మళ్ళీ ఇప్పుడు నాకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వకపోయినా అసలు ఇక్కడ నుంచి పోనే పోను నీకు ఏం కావాలి చెప్పు స్కూటర్ రెడీ చేసుకోండి చెప్పు స్కూటీయా నాకే అయినా సార్ ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ కండిషన్ కూడా ఇవ్వకపోతే ఈయనే కూర్చుంటాను ఇంకా అయ్యో పద్దు సరే సరే ఓకే పద్మకి అలా ఈ రౌండ్ కి 10 కాయిన్లు వచ్చాయి నవత మీరు కాజల్ అని చెప్పారు కాబట్టి మీకు 10 కాయిన్స్ మిగిలింది ఒకటే ఆ ఒకటి ఏంటో చూద్దాం నువ్వు ఆగల నువ్వు చెప్పు నవత నీకు గుర్తొస్తే మైండ్ లో పెట్టుకోవాలా రానాలా ఉన్నారు ఆప్షన్ ఏ ఎవరు ఆప్షన్ బి ఎవరు కమాన్ నువ్వు చూడు వీళ్ళు ఎవరు కాయిన్ నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది నాకు అసలు ఎంత జోష్ ఉన్నానో స్టార్టింగ్ అంత ఆప్షన్ ఏ ఎవరు బి ఎవరు తొందర చెప్పాలి రానా టైం అప్ అదేంటి అప్పుడే బెల్ మోగిందిగా సో ఆప్షన్ ఏ రాణా అన్నారు చాలా చెప్పాలి మీకు అసలు చూడని కూడా చూడలేదు ఎవరనేది కూడా సిద్ధార్థ సరే మీరు సిద్ధార్థ అంటున్నారు మీరు ఆప్షన్ ఏ రాణా ఒకటి చెప్పారు మీరు నాని రానా నానియా నువ్వేం చెప్తావు రణబీర్ కపూర్ అనుకుంటున్నా నేను మరి నాకు అట్లా అనిపిస్తుంది ఆప్షన్ ఏ చూద్దాము రివీల్ చేయండి ఆప్షన్ ఏ ప్లీజ్ యా రానా ఆప్షన్ బి ఎవరు చూద్దాం నాని ఇస్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్ నాకు 10 మార్క్స్ ఇవ్వను జీవితంలో ప్లీజ్ అన్న వాడు మీకు చిరాకు వస్తుంది ప్లీజ్ ఏంటో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఏమైందో నేను చెప్తా మొత్తానికి రౌండ్ అయిపోయిందండి రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూద్దాం ఆగండి మీకు 10 కాయిన్లు ఇవ్వాలి నా వద్ద 10 కాయిన్స్ ఓకే ఫైనల్ స్కోర్స్ చూస్తే ప్రత్యూష 430 కాయిన్స్ లీడింగ్ లో ఉన్నాం